కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. మీరేమో ఆ మహిళలు ఇప్పుడు పెట్టినటువంటి ఫ్రీ బస్సును కూడా నెగిటివ్గా మాట్లాడు. ఇప్పుడు నేనేమంటున్నా, కోటీశ్వరాలు మహిళల కోసం కేటాయించినటువంటి ఒక బడ్జెట్ చెప్పు. 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు మహాలక్ష్మి కింద. మరి ఒక్క మహిళకన్నా ఇచ్చినవా? ఒక్క మహిళకు 2500 రూపాయలు ఒక నెల ఇచ్చినవా? ఒకటే మాట. ఏడ కోటీశ్వర్లు అయినారు? కోటీశ్వర్లు కాలేదు. వాళ్ళను బస్సులలో ఎక్కించి కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఇచ్చినావు. జుట్లు పట్టుకొని కొట్లాడుకునేటువంటి పరిస్థితి తెచ్చింది. ప్రజలు అడగలే ఫ్రీ బస్సు. కర్ణాటకలో ఈ ఫ్రీ బస్ వల్ల నష్టం వచ్చిందని చెప్పింది. హిమాచల్ ప్రదేశ్లో ఫ్రీ బస్తో మాకు నష్టం వచ్చిందని ఢిల్లీలో పోయి చెప్తారు, మహారాష్ట్రలో పోయి ఎవడో నమ్మిన రవిలది. తెలంగాణ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇద్దామని 10 సంవత్సరాల కేసీఆర్ని చూసినాం. ఒక దఫా చూద్దామని ఇస్తే ఇలా ప్రజలు రియలైజ్ అయినారు, అరే మేము తప్పు చేసినాం అనేటువంటి భావాలకు, అరే కేసీఆర్ లాంటి వాళ్ళు ఉండగా అసలు మనం ఒక మిస్టేక్ చేసినాం అన్నటువంటి భావన ప్రజలు అనుకున్నటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు కదా. అంటే మీకు అధికారం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి దాన్ని అదేంది చాట్ల తవుడు వచ్చి కుక్కలు పెట్టేటువంటి సామెత ఉంటుంది. ఇలా తెలంగాణను అంగడి చేసిండ్రు. 10 సంవత్సరాలు తెలంగాణను అంగడి చేసిండ్రు, ఆగం చేసిండ్రు. 65 సంవత్సరాలలో గోసబడ్డటువంటి తెలంగాణను ఇలా మళ్ళీ వెనక్కి నెట్టబోయబడుతుండ్రు. ఆనాడు తెలంగాణను సమైక్య పాలకుల చేత తెలంగాణ వెనక్కి నెట్టబోయబడింది. ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుల చాతకానితనం వల్ల తెలంగాణ వెనక్కు నెట్టివేయబడుతుంది. ఇది మీ 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏముంది అని అంటే హైదరాబాదు హైడ్రాతో విధ్వంసం, లగచెల్రా ప్రజలపై లాఠీ చార్జ్, భూములు ఇవ్వనందుకు లగచెల్రా రైతులపై లాఠీ చార్జ్, మిర్చి రైతులపై సంఖ్యలు. అర్థమైందా? మీరు చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏమున్నాయంటే గివి. మూసీ నది ప్రక్షాళన పేరు మీద రియల్ ఎస్టేట్ అంతా పండబెట్టిండ్రు. 30% రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందండి. ఇలా ఎవడన్నా అక్కరుండి కొడుకు చదువుకో బిడ్డ పెండ్లికో ఏదైనా అక్కరుండి భూమి అమ్ముకుందామంటే 14 నెలల నుంచి ఎవడు కొంటలేడు. 14 నెలల నుంచి ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ అది కూడా విన్నాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నాకు అన్నిట్లలో నాకు ఎక్కువ తెలిసిన విద్య ఏదంటే రియల్ ఎస్టేట్ రంగం, నేను దాన్ని ఎట్లా డెవలప్ చేయాలో నాకు తెలుసు అని చెప్పిండు. మరి 30 సంవత్సరం ఎట్లా చేయాలనో తెలుసు అన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ 14 నెలల్లో 30% ఎందుకు పడిపోయింది? పెంచుడు దేవుడు ఎరుగు. 30% పడిపోయింది. కొనేటోడు అసలు కొనే దిక్కు లేడు, అడిగే నాదుడు లేడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా గగ్గోలు ఎత్తుకుంటా ఉన్నారు, దోచని పరిస్థితిలో ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద టవర్స్ కట్టిండ్రు, వాళ్ళు అమ్ముకోలేరు, తక్కువకు అమ్ముకోలేరు, దాన్ని కంప్లీట్ చేయలేరు. బ్యాంకులకి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు చనిపోయేటటువంటి పరిస్థితి చూసినాం ఈ తెలంగాణలో మనకి ఊహ తెలిసినప్పటి నుంచి. రైతులు చనిపోయినప్పుడు చూసినాం, నీళ్లు లేక కరెంటు రాక గిట్టుబాటు ధర లేక రైతులు చనిపోయిన చూసినాం. చేనేత కార్మికులు చనిపోవడం చూసినాం. కానీ ఇక్కడ గురుకులాలలో విద్యార్థులు కడుపు నిండా అన్నం పెట్టలేక చనిపోయినారు. మీ హయాంలో కడుపు నిండా తిండి లేక, కడుపు నిండా తిండి కావాలని, పౌష్టిక ఆహారం కావాలని పిల్లలు చనిపోయినారు. మీ హయాంలో 430 మంది రైతులు చచ్చిపోయినారు. 89 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినారు. 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. 89 మంది రైతులు చనిపోయారు, ఆటో కార్మికులు చనిపోయినారు. 35 మంది చేనేత కార్మికులు చనిపోయినారు. 66 మంది గురుకులాల విద్యార్థులు చనిపోయినారు. చివరకు 2 రియల్టర్లు చనిపోయినారు. ఎప్పుడైనా విన్నామా? రియల్టర్లు చనిపోయినటువంటి వార్త విన్నామా? మీ హయాంలో ఏదైతే జరగద్దు అనుకున్నామో అది జరిగింది. 430 మంది రైతులు చనిపోతారు, 66 మంది గురుకులాల విద్యార్థులు చనిపోతారు, 89 మంది చేనేత కార్మికులు చనిపోతారు, ఆటో కార్మికులు చనిపోతారు, 35 మంది చేనేత కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం స్పందన లేదు, ఓదార్పు లేదు, సమీక్ష లేదు, సమావేశం లేదు, భరోసా లేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడడం కాదు,
ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజల ఆలోచన విధానాన్ని మాత్రమే నేను ఇక్కడ మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నా. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలను నిలువు దోపిడీ చేసింది. కమిషన్ల పేరు మీద, కాంట్రాక్టుల పేరు మీద వాళ్ళు మాత్రమే బాగుపడుతూ ఉన్నారు. ఈ ప్రజలందరూ తెలియదు. ఇది 10 సంవత్సరాలు బాగుపడి దేశానికి ఒక మోడల్గా ఉన్నటువంటి వెలుగు పొందినటువంటి తెలంగాణ రాష్ట్రం 14 నెలల్లో కుదేలై రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలన్నీ కూడా కుదేలై ఎవడు అప్పు ఇయ్యలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక ఆస్తి అమ్ముకుందామంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితి, కొనలేని పరిస్థితిలో ఉన్నదంటే ఎందుకు దాపరించింది? ఇది ముందు చూపు లేకపోవడం వల్ల కాదా? మీకు అవగాహన లేకపోవడం వల్ల కాదా? మీకు అధికారాన్ని ఎట్లా నడపాలనో తెలియనటువంటి పద్ధతి కనబడతలేదా? ఇలా మీరు మంచుకుంటేనే సరిపోదు కదా. ఎందుకు రోజు 24 గంటల సమయం ఉంది. ఎవడు సస్తే మాట్లాడారు, వాడు ఆత్మహత్య చేస్తే పలకరించరు. ఇంతమంది విద్యార్థులు 66 మంది విద్యార్థులు చనిపోయింది కదా, ఒక్క సమీక్ష లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఇది. ఆటో కార్మికులకు పైసలు మీరు ఇస్తామని చెప్పిండ్రు, కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడినరా? 2 రియటర్లు చనిపోయింది. ఎందుకు చనిపోయినరు? ఒక రియటర్లుగా కుత్బుల్లాపూర్లో చనిపోయినటువంటి కుటుంబానికి మేము పరామర్శించడానికి వెళ్ళినాం. హరీష్ రావు గారు. నేను అనవసరంగా కాంగ్రెస్కి వేయమని చెప్పిన, కాంగ్రెస్కు వేసిన పాపానికి ఇలా నేనే నా కుటుంబంకు దూరం అవుతాను అనుకోలేదని ఆయన ఉత్తరంలో రాసిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ను చూసినాం, వాళ్ళ అక్కకు వాళ్ళ చెల్లెళ్ళకు బావలకు చెప్పిండంట ఈసారి కాంగ్రెస్ ఓటేద్దాం అంటే వాళ్ళు ఆయన ఓటేయించినాడు. నేనే మీకు ఓటేయమని చెప్పిన, కానీ ఇలా ఓటేయమన్న పాపానికి ఇలా ఈనాడు రియల్టర్ వ్యవస్థ అంతా కూడా మొత్తం అస్తవ్యస్తమైపోయింది. రియాలిటీ రంగం అంతా కూడా, ఈ రియల్టర్ రంగం అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. కొనేటోళ్ళు లేడు, ఫ్లాట్లు అమ్ముడు పోతలేవు. ఇలా నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, చనిపోతున్నాను, నన్ను క్షమించండి అని ఉత్తరం రాసిండు ఆయన. అంటే ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు గత 10 సంవత్సరాలల్లో ఈ రైతులు కానీ ఇట్లా రియల్టర్లు కానీ ఎప్పుడూ ఇట్లా ఆత్మహత్యలు చేసుకోలేదు. అంటే కొడంగల్ ఈయన సొంత నియోజకవర్గం, సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అని ఒక మరణ వాంగ్మూలం రాసి అందులో రేవంత్ రెడ్డి మరియు వాళ్ళ బ్రదర్స్ పేర్లు మెన్షన్ చేసి మరీ చనిపోయిండు. ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు, చర్యలు లేవు. దాని గురించి అసలు బయటికి ఓపెన్గా ఒక మీడియా కూడా చూపించే పరిస్థితి లేదు. ఏమనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఒక నిరంకుశ పాలన నడుస్తూ ఉన్నది, ఒక అరాచక ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు చేయాల్సినటువంటి పనిని కాంగ్రెస్ పెద్దలు చేస్తూ ఉన్నారు. ప్లానింగ్ అంతా గాంధీ భవన్లో తయారవుతూ ఉన్నది, ప్రణాళిక అంతా సెక్రటరియట్లో తయారవుతూ ఉన్నది. పోలీసు డ్యూటీ చేస్తలేరు. పోలీసులు ఒకప్పుడు దేశానికి ఒక మోడల్గా మన్నలు పొందినటువంటి తెలంగాణ పోలీసు వ్యవస్థ, అదే పోలీసులను ప్రజలు తిడుతూ ఉన్నారు. ఎందుకు తిడుతూ ఉన్నారు? ఎందుకు మారింది 14 నెలల్లో? సాయిరెడ్డి చనిపోతూ ఈ 2 అన్న తమ్ముల వల్లనే నేను చనిపోతున్నా అని చెప్పిండు. మరణ వాగ్మూలం మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎంక్వైరీ లేదు, వాటి మీద సమీక్ష లేదు.